హాయ్ విను. ఇటీవల ఏఐ సమ్మిట్ జరిగేటప్పుడు అక్కడ వచ్చే పార్టిసిపెంట్స్ కొన్ని కిలోమీటర్ల దూరం నడిచెళ్ళి వాళ్ళ యొక్క ట్రాన్స్పోర్టేషన్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో ఒక వ్యక్తి చెప్తున్నాడు, టాలెంట్స్ ఎందుకు ఇండియా నుంచి వెళ్ళిపోతున్నాయి. Why are we walking here? Because the entire road is closed. We can't get an Uber, Ola, Rapido, anything. And then people ask question, why is talent leaving India? These are all white collar people paying 30% tax, walking 1 kilometer so that they can go to an active route to get a vehicle. కరెక్ట్. ఈరోజు చూస్తాను ఇండియాని టాలెంట్స్ ఎందుకు వెళ్ళిపోతున్నాయి చెప్పండి. యుఎస్, బ్రిటన్, స్వీడన్ లేకపోతే ఎన్ని నేమ్ ద కంట్రీ, మన వాళ్ళంతా ఎందుకు వెళ్ళిపోతున్నారు. బెటర్ లైఫ్స్, బెటర్ ఆపర్చునిటీస్ అండ్ లైఫ్కి సేఫ్టీ ఉంటుంది అన్నది, హెల్త్ బాగుంటుందని, హెల్త్ కేర్ బాగుంటుంది, ఫ్యామిలీస్ బాగుంటాయని. సో ఇది మనకి అవమానం కదండి. మన యూత్, మన మంచి పవర్ వెళ్ళిపోతుంది. దీనికి కారణం ఇండియాలో కొన్ని రీజన్స్ చూసినట్లయితే ఫస్ట్ థింగ్ ఇస్ కరప్షన్ అండి. కరప్షన్ టు ద పీక్. ప్రతి దానికి కరప్షన్. ఒక కొత్త స్టార్టప్ కానీ ఒక కంపెనీ కానీ ఎస్టాబ్లిష్ చేయాలంటే ముందు కరప్షన్ దగ్గర మొదలవుతుందండి. ప్రతి విండోలో కరప్షన్. తర్వాత రోడ్స్ బాగో, రోడ్ సేఫ్టీ ఉండదు, యాక్సిడెంట్స్, తర్వాత రోడ్ నిండా గుంతలు. నెక్స్ట్ పొల్యూషన్ టు ద పీక్. ఎక్కడ చూసినా పొల్యూషన్. ఏక్వే చిన్న సిటీస్లో కూడా ఏక్వే చాలా దారుణంగా ఉంది. తర్వాత చూసినట్లయితే పొలిటీషియన్స్ యొక్క యాటిట్యూడ్. వాళ్ళు ఈరోజు టాప్ లీడర్స్, టాప్ గురువులు అని చెప్పుకుంటారు, కానీ ఈరోజు కూడా వాళ్ళ థింకింగ్ ఇంకా బిలో ద లెవెల్ ఉంటుంది. మనం థర్డ్ లార్జెస్ట్, ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీని బూస్ట్ చేసుకున్నప్పుడు కూడా వీళ్ళ యొక్క థింకింగ్ ఇంకా నేరో మైండెడ్ థింకింగ్తో ఉంటారు. తర్వాత హెల్త్ కేర్ ద వర్స్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు హాస్పిటల్కి వెళ్తే, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఎందుకు వాడు స్కానింగ్ కోసం బయట రెఫర్ చేయాలి. మనం థర్డ్, ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఎందుకు బయట రెఫర్ చేయాలి. ఆ ఎక్విప్మెంట్స్ మన గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్స్టాల్ చేయొచ్చు కదా, చేయరు. కమిషన్స్, వర్స్ట్ హెల్త్ కేర్. అదేవిధంగా ఎడ్యుకేషన్కి వస్తే రీసెర్చ్కి ఎక్స్పెండిచర్ ఉండదు, రీసెర్చ్కి ఫండ్ ఉండదు, రీసెర్చ్కి బ్యాకప్ ఫండ్ ఉండదు, రీసెర్చ్కి మనీ అలొకేట్ చేయరు. రీసెర్చ్ జరగనప్పుడు ఏం చేస్తారు, బయటకు వెళ్ళి చదువుకోవడానికి రీసెర్చ్ చేసి అక్కడే సెటిల్ అవుతున్నారు. మన మంచి టాలెంట్స్ అన్ని ఇండియా మిస్ అవడానికి ఏ కారణాలండి? మీ కమెంట్స్ కూడా ఇంకా ఏమైనా ఉంటే